జై తెలంగాణ, జై భీమ్, జై సేవలాల్, జోర్ సే బోలో జై సేవలాల్. సభాధ్యక్షులు, కల్వకుర్తి నియోజకవర్గానికి మాత్రమే కాదు, యావత్తు తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో చిరపరిచితులు, మరి ఎంతోమంది లక్షలాది మంది యువకులకు ఒక మార్గదర్శి అయిన పెద్దలు, గౌరవనీయులు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ జైపాల్ యాదవ్ గారు, నేటి ముఖ్య అతిథి తెలంగాణలో హరిత విప్లవ పితామహులు అభినవ గోన బుద్ధారెడ్డి, అదేవిధంగా కేసీఆర్ గారి కళలను విత్తనాలుగా మార్చి రైతుల భూముల్లో బల్లులు కూడా గుడ్లు పెట్టని రైతుల భూముల్లో విత్తి వాటిని గొప్పగా మొలకెత్తించి తెలంగాణ ప్రజల పొట్ట నింపిన పెద్దలు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు. మరి నన్ను తన బిడ్డగా భావించి నన్ను మీ అందరి గొంతుకగా తలకొండపల్లి నుండి కడతాల దాకా, కడతాల నుండి మాడుగాలో అప్పారెడ్డిపల్లి దాకా, అప్పారెడ్డిపల్లి నుండి మరి సిరిసనగండ దాకా, సిరిసనగండ నుంచి ఆమన్గల్లు దాకా, ఆమన్గల్లు నుండి కల్వకుర్తి దాకా మిమ్మల్ని అందరి ప్రతినిధిగా నన్ను ఢిల్లీలో పార్లమెంటులో కూర్చోబెడతాను, ఎంతటి త్యాగమైనా చేసి కూర్చోబెడతానని మరి పెద్దలు నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి మాట ఇచ్చి బాధ్యత తీసుకున్నారు. వారికి అదేవిధంగా మరి పార్టీ ప్రతినిధిగా ఇక్కడ వచ్చిన కల్వకుర్తి నియోజకవర్గానికి వచ్చిన మరి పెద్దలు, ఉద్యమకారులు, పార్టీ పట్టుగమ్మ శ్రీ చాడ కిషన్ రెడ్డి గారికి, మరి వారు కల్వకుర్తి కోఆర్డినేటర్ గారు, అదేవిధంగా మరొక కోఆర్డినేటర్ నాగర్ కర్నూల్ కోఆర్డినేటర్ మన బిడ్డ బంజారా నేత శ్రీ వాల్యానాయక్, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా తెలంగాణ వాదాన్ని, అదేవిధంగా తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఏ విధంగా గెలవాలి, మన సెల్ ఫోన్లనే ఒక న్యూస్ రూములుగా మార్చి, మననే జర్నలిస్టుగా మార్చి, మనందరి మనసులో ఆలోచనలను ఈ లక్షలాది మంది ప్రజలకు ఏ విధంగా తెలియజెప్పాలో వచ్చేసిన మరి సోదరుడు అభిలాష్ రావు గారికి, అదేవిధంగా మరి ఆమన్గల్ జెడ్పీటీసీ అనురాధ డాక్టర్ పత్యానాయక్ గారికి, వెల్దండి జెడ్పీటీసీ విజితారెడ్డి గారికి, అదేవిధంగా కడ్తాల్ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ గారికి, తలకొండపల్లి జెడ్పీటీసీ మరి సోదరుడు ఉప్పల వెంకటేష్ గారికి. అన్న ఉప్పల వెంకటేష్ గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు, కానీ సమయం లేదు. మరి చాలా రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అన్న ఎట్లాగో ఆమన్గల్ నుంచి మాడుగుల దాకా ఫుల్లు మరి జైపాల్ యాదవ్ గారు, అన్న ఉప్పల వెంకటేష్ గారు, మిగతా అందరూ నాయకులు ఆ రోజు మీరే మాట్లాడాలి, నేను ఓన్లీ మీ ప్రతినిధిగా నమస్కారం పెట్టుకుంటే మాత్రం పోతారు. సో మిథులారా, మరి తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గారికి, మరి తలకొండపల్లి ఎంపీపీ మరి నిర్మల శ్రీశైలం గౌడ్ గారికి, అదేవిధంగా మన అన్న కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ ఎడ్మా సత్యం గారికి, అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న మరెందరో నాయకులకు దయచేసి పేర్లు చెప్పలేకపోతున్నందుకు నిండు మనసుతో క్షమించండి. మరి వేదిక కిందున్న నాయకులకు, మరి పత్రికా మిత్రులకు, మరి ఇక్కడ కూర్చున్న కల్వకుర్తి కొదమ సింహాలకు గట్టిగా చప్పట్లు కొట్టండి భయ్. ఇక మీరు కొదమ సింహాలు కాకపోతే కొట్టకండి. ఏమంటారు, కొదమ సింహాలా కాదా మీరు? దెబ్బతిన్న పులులు మీరు, దెబ్బతిన్న పులులు. అదేవిధంగా మరి అన్న గోలి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు. మరి వారికి రేపు ఢిల్లీలో ఇంపార్టెంట్ పనులందుకు వెళ్ళిపోయారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా
మీకోసం ఇళ్ళ దగ్గర ఎప్పుడెప్పుడు వచ్చి పాలు పిండుతారా అని వేచి చూస్తున్న ఆ మూగ జీవాలకు కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ విశ్వగోర్ బంజారా జాతీర్ 4 गोट चवान 12 गोट पमार 27 पाट भूक्या 52 पाट वट्या मार गोर माटिना बायो ब्यावो मी अंदरी गुड़ा राम राम जय सेवलाल मी बिड्डगा मी अंदरी आशीर्वादం మాగ్రోచు మిత్రులారా దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోండి మీ చేతిలో ఒక చరిత్రను తిరగరాసే సువర్ణ అవకాశం వచ్చింది మీరు మే 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక ప్రవీణ్ కుమార్ ఇది నా ఎలక్షన్ కాదు మిత్రులారా మీ ఎలక్షన్ మీరే ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో అడుగు పెడితే ఒక తండలో ఒక గోరుమాటి బిడ్డ అడుగు పెట్టినట్టు ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో అడుగు పెడితే పాలు పిండి తన పొట్ట నింపుకుంటున్న ఒక యాదవ్ బిడ్డ అడుగు పెట్టినట్టు ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో అడుగు పెడితే కల్వకుర్తి పట్టణంలో ఛాయ్ అమ్ముకుంటున్న ఒక సోదరుడు పార్లమెంటులో అడుగు పెట్టినట్టు ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో అడుగు పెడితే ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో అడుగు పెడితే పాఠశాలల్లో చదువుతున్న మన బిడ్డలు పార్లమెంటులో అడుగు పెట్టినట్టు ప్రవీణ్ కుమార్ పార్లమెంటులో అడుగు పెడితే బస్తా బియ్యం తీసుకొని తల్లిదండ్రుల పుస్తలు తాకట్టు పెట్టి చట్నీలతోని కారం పొడితోని మూటా ముళ్ళ జరుదుకొని ఆటోలల్లా బస్సులల్లా అశోక్ నగర్ పోయి దిల్సుఖ్ నగర్ పోయి రాత్రింబవళ్ళు అగ్గిపెట్టె లాంటి ఇళ్లలో చదువుతూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చెట్ల కింద అరువుకు తెచ్చుకున్న కుర్చీలను గొలుసులతో చెట్లకు కట్టేసి ఎండనక వాననక రేయనక పగలనక అక్కడున్న సెక్యూరిటీ గార్డులు ఎన్నో అవమానాలు పెట్టిన ఒక్కొక్కసారి 5 రూపాయలకు అన్నపూర్ణ క్యాంటీన్లో అన్నం దొరకకపోయినా పేపర్లు లీక్ అయినా కోచింగ్ సెంటర్లలో డబ్బులు ఇవ్వలేదు, నువ్వు ఇచ్చే ఫీజు సరిపోతలేదు, నువ్వు ఈరోజు క్లాసుకు రానవసరం లేదంటే ఒకవైపు తల్లికి చెప్పలేక మరోవైపు దోస్తులకు చెప్పలేక నీళ్లు తాగి చిక్కడపల్లి చివరస్తాలో ఆ ఫ్లైఓవర్ కింద కూర్చొని ఏడుస్తూ ఆశతో బతుకుతున్న నిరుద్యోగ బిడ్డలు కూడా పార్లమెంటులో కూర్చున్నారు. వాళ్ళందరి ప్రతినిధిగా మీరే ప్రవీణ్ కుమార్ మే 13 వరకు ఇప్పుడు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 22 రోజులు రాత్రింబవళ్ళు పనిచేయాలి మిత్రులా. నేను ఎక్కడుంటున్నానో తెలుసా? పార్టీ ఆఫీస్లో వండుకుంటున్నాను. నేను అడిషనల్ డీజీగా రిటైర్ అయిన మిత్రులారా. నా బ్యాచ్మేట్లు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నా బ్యాచ్మేట్లు డీజీపీలు అయినారు మిత్రులారా. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండమాన్ నికోబార్ అయిన నా బ్యాచ్మేట్. లద్దఖ్లో డీజీపీ నా బ్యాచ్మేట్లు సిబిఐలో జాయింట్ డైరెక్టర్లు అడిషనల్ డైరెక్టర్లుగా ఉన్నారు. బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్లు ఉన్నారు. అవన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళు ఒకసారి రోడ్డు మీదకి ఎక్కిందంటే 200 మంది పోలీసులు ముందర వెనక పోతారు మిత్రులారా. పెద్ద పెద్ద బంగళాలు ఉంటాయి. అవన్నీ వదులుకొని వచ్చిండు మీ బిడ్డ ప్రవీణ్ కుమార్. నన్ను మర్రి జనార్దన్ రెడ్డి గారు అడిగింది, సార్ ఎక్కడ ఉంటారు సార్ మీరు? నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉంటారంటే నేను అన్న జనార్దన్ రెడ్డి గారు నేను పార్టీ ఆఫీస్లోనే ఉంటాను. పార్టీ ఆఫీస్లో చిన్న రూమ్లో నేను ఉదయం 4:30కి లేస్తున్నా మిత్రులారా. ఉదయం 4:30కి లేచి డ్రైవర్లను గన్మెన్లను అందరినీ రెడీ చేసి పొద్దున గ్రౌండ్లలో ఆరోగ్యం బాగుండాలని కొంత ఉపశమనం కలగాలని మైదానాల్లో వాకింగ్కు వస్తున్న ఎంతోమంది
సీనియర్ సిటిజన్స్ కానీ ఎంప్లాయీస్ కానీ కలిసి నేను ఎందుకు పార్లమెంట్ అభ్యర్థి కావాలనుకుంటున్నానని వాళ్ళకి చెప్పడానికి ఇవాళ పొద్దున వనపర్తి పోయిన నేను. మొన్న కల్వకుర్తి వచ్చిన ఎడ్మ సత్యవన్న మొత్తం కూడా తిప్పిండు నన్ను, జైపాల్ యాదవ్ గారి పర్మిషన్తో వచ్చిన. అదేవిధంగా ఇంకొక రోజు నేను నాగర్ కర్నూలు పట్టణంలో తిరిగిన. నిన్న రాత్రి కొల్లాపూర్లో మొత్తం రోడ్ అంతా తిరిగిన. పల్లమ్మల దగ్గరికి పోయినాం, పూలమ్మే వాళ్ళ దగ్గరికి పోయినాం, ఛాయమటోళ్ళ వాళ్ళ దగ్గరికి పోయినాం, చీకట్లో పోయినాం. మంత్రి జూపల్లి కృష్ణారావు, సిగ్గుతో తల వంచుకోవాలి నువ్వు. నీకు అర్హత లేదు, రేవంత్ రెడ్డికి లేదు, జూపల్లి కృష్ణారావుకి అక్కడ మంత్రిగా ఉండే అర్హత లేదు. చీకట్లో ప్రచారం చేసిండు మీ బిడ్డ ప్రవీణ్ కుమార్. మొత్తం చీకటి, కరెంటు పోయింది, ఇంటింటికి తిరిగి పారిశుద్ధ్య కార్మికుల దగ్గరికి కూడా పోయి ఎంతో మంది దగ్గరికి పోయి ప్రచారం చేసి వచ్చిన మిత్రుల. రాత్రి ఇంటికి వచ్చే వరకు 12 అయింది. 12 అయిపోయిన వెంటనే ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి కేవలం 4 గంటలే పండుకొని 4:30కి నిద్ర లేచి పొద్దున్నే మరి నిరంజన్ రెడ్డి గారి ప్రాంతమైన వనపర్తికి పోయినాం. వనపర్తి నుంచి అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా 2-3 మీటింగ్లు కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చే వరకు జైపాల్ యాదవ్ గారి ఫోన్, మీరు 2 గంటలకల్లా రావాలంటే లంచ్ చేయకుండా ఆగ మేఘాల మీద 2 కరాచీ బేకరీ బిస్కెట్లు తిని ఇక్కడికి వచ్చిన మిత్రుల. నాకు ఆకలి అయితే లేదు మిత్రుల. మీ అందరూ చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది. ఎక్కడ ఓడిపోయినా అసలు నిజంగా మనం గెలిచినాం. ఇంతమంది ఎంతోమంది దొంగలు 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో ఆస్తులు సంపాదించుకొని, అక్రమంగా సంపాదించుకొని ఆ ఆస్తులు కాపాడుకోవడం కోసం ఎంతోమంది దొంగలు. ఇంకొక పెద్ద దొంగ గేట్లు తెరిచి మా దొంగల సైన్యంలో చేరండి అంటే గోడ దుంకి పారిపోయిన దొంగల ఎంబడి పోకుండా, ఆ దొంగల ఎంబడి గొర్రెల మందలో గొర్రెలు కాకుండా మీరు నిస్వార్థంగా ఇక్కడికి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. ఇంతకుముందే పెద్దలు జైపాల్ యాదవ్ గారు చెప్పిన రోజొక ఫేక్ న్యూస్. ఇంకా అమన్గల్లా ఆచార్య ఉంటే ఫేక్ న్యూస్ రాకపోతే ఏమొస్తుంది? రోజు ఫేక్ న్యూసే ఆచారి సామ్రాజ్యంలో. సో మిత్రులారా, ఇలాంటి పరిస్థితిలో మీరందరు ఇక్కడ ఉన్నారు. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, చాలామంది అడిగిర్రు, నేను బీఎస్పీకి రాజీనామా చేసిన వెంటనే ఒక చారిత్రాత్మకమైన సన్నివేశంలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితులు ఇక్కడ అన్ని వివరించడానికి సమయం లేదు. మీ ఇంటికాడ మిగో జీవాలు వెయిట్ చేస్తున్నాయి కాబట్టి మిత్రులారా, మరి రాజీనామా చేసి నేను ఆ బీఎస్పీకి రాజీనామా చేసి నేను మరి పెద్ద గోల్కొండలో మీటింగ్ పెడితే చాలామంది, సార్ మీరు కొత్త పార్టీ పెట్టండి, లేకపోతే రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీలో పోండి, ఎంతోమంది పోతున్నారు, మీరు కూడా పోండి అని అన్నారు. మా లైఫ్ సెట్ అయితే అన్నారు. ఇక మీకు ఒకటే చెప్పాలి మిత్రులారా, నేను ఒక్కసారి ఆలోచించిన, ఒక్కసారి నాకు 2009 గుర్తుకొచ్చింది. 2009లో నేను ఉస్మానియాలో విద్యార్థులందరూ కూడా తార్నాక చౌరస్తాలో 2009 నవంబర్ 29 నాడు సాయంత్రం 6 గంటలకు అలుగునూరు చెక్ పోస్ట్ దగ్గర కరీంనగర్లో కేసీఆర్ గారు సిద్దిపేట ఆమరణ నిరాహార దీక్షకు పోతుంటే అలుగునూరు దగ్గర పోలీసు వాళ్ళు మానేరు నది మీద అరెస్ట్ చేసి వారిని ఖమ్మం జైలుకు తరలిస్తే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ బగ్గుమన్నది. విద్యార్థుల మీద ఆంధ్ర పోలీసులు ఘోరంగా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని కృష్ణవేణి హాస్పిటల్లోకి తోసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు విద్యార్థులందరూ కూడా తార్నాక చౌరస్తాకు వచ్చి ఆంధ్ర ప్రాంతానికి పోయే బస్సులను లారీలను ఆపి దాని తర్వాత కొన్ని రోజులకు వేణుగోపాల్ రెడ్డి శవమై కనిపించింది. ఉదయం 6 గంటలకు ఆనాటి ఇన్స్పెక్టర్ అంజయ్య, సార్ ఠాగూర్ ఆడిటోరియం దగ్గర శవం ఉన్నది, ఎవరిని చూస్తే నా తెలంగాణ కోసం నేను ఆత్మత్యాగం చేస్తున్నాను వేణుగోపాల్ రెడ్డి. సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా శాంతరెడ్డి, నా తెలంగాణలో తెలంగాణ వ్యతిరేకమైన డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నేను నా ప్రాణాన్ని ఆత్మార్పణం చేస్తానన్న నిశాంత్ రెడ్డి శవాన్ని మోసిన, వేణుగోపాల్ రెడ్డి శవాన్ని మోసిన, సాయి కుమార్ శవాన్ని మోసిన సిరిపురం యాదయ్య
మా అమ్మ తెలంగాణ, మా నాన్న తెలంగాణ, మా ఊరు తెలంగాణ అని భగభగ మండుతున్న అగ్నిగోళమై కూడా నీ పేరు బిడ్డ అంటే నా పేరు యాదయ్య కాదు, నా పేరు తెలంగాణ అని రాసుకోండి సార్ అన్న. ఆ సిరిపురం యాదయ్య బాడీని మోసిన మిత్రులారా. భోజ్యా నాయక్ మన గోరుమాడి బిడ్డ, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన భోజ్యా నాయక్ కానిస్టేబుల్ కిష్టయ్య సెల్ ఫోన్ టవర్కు ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజు, మరెందరూ పేద బిడ్డలు, వీళ్ళందరూ ప్రొఫెసర్ జయశంకర్ గారు, శ్రీకాంతచారి, మరెందరూ వాళ్ళందరి శవాలు చూసిన, వాళ్ళందరి శవాలు మోసిన ఒక్కసారి వాళ్ళ ఇమేజెస్ గుర్తుకొచ్చినాయి. వీళ్ళు ఎందుకోసమైనా త్యాగం చేసింది. మనం ఏ కాంగ్రెస్ పార్టీ అయితే 1969లో వేల మంది తెలంగాణ ఉద్యమకారులను తుపాకీ తూటాలకు బలి చేసిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఇంద్రవెల్లిలో 1981 సంవత్సరం ఏప్రిల్ 20 తారీఖు నాడు వందల మంది గిరిజన బిడ్డలను మట్టుబెట్టిందో పోలీసులను యూజ్ చేసి, ఆ కాంగ్రెస్ పార్టీలో ఎట్లా జాయిన్ అవుతాం? తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ, నిరంతరం ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి ఈనాటి వరకు కూడా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కాదు. ఒక తెలంగాణ చరిత్రను అర్థం చేసుకొని, తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేసుకొని, తెలంగాణ బిడ్డల కళలను అర్థం చేసుకొని, ఆ కళలు నిజం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైన మీలాంటి కొదమ సింహాలున్న పార్టీలో చేరాలనిపిస్తుంది. చాలామంది ఏమన్నారంటే పిసోడా ఈ ప్రవీణ్ కుమార్, అరే రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తా అంటున్నాడు కదా, ఆయనే చెప్పిండు ఖుద్దు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తా అంటున్నాడు కదా, లేకపోతే ఇంకొకటి ఏదో ఇస్తా అంటారు. ఆయన అడిగితే ఏదో ఎమ్మెల్సీ ఇస్తాడు, అడ్వైజర్ ఇస్తారు, పెద్ద ఎత్తున నీకు బంగాళా వస్తుంది, ఎర్రబుగ్గ కారు వస్తుంది, నువ్వు మంచిగా పోతే నీ లైఫ్ సెట్ అవుతుంది కదా, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు అన్నారు. అయ్యా నేను ప్యాకేజీల మాస్టర్ని కాదు, నేను నీ ప్యాకేజీలకు అలవాటు పడలేదు. నువ్వు ఏ పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నావో రేవంత్ రెడ్డి, నేను కూడా అదే పాలమూరు బిడ్డను, నేను కూడా అదే తుంగభద్ర కృష్ణా నదులు పారుతున్న సీమ ఏదైతుందో ఆ నడిగడ్డ మట్టి బిడ్డను, నలమలలో నడక నేర్చిన బిడ్డను, ఇదే కడతాల మీదుగా హైదరాబాద్కు పోయి చదువు నేర్చుకున్న బిడ్డను, నేను ఆ నలమల బిడ్డను. నేను అందరిలాగా గొర్రెను కాలేను, నేను మోసపోలేను, నన్ను నేను చెరబండ రాజు చెప్పినట్టుగా అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టలేను, నేను ఒక అమ్ముడు సరుకు కాలేను. అందుకొరకే ఆత్మగౌరవం మెండుగా ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీనే మా చిరునామా అని నేను తెలంగాణ భవన్కు నడుచుకుంటూ పోయిన మిత్రులారా, మీ అందరి ఆశీర్వాదం మీ బిడ్డకు కావాలి. మిత్రులారా, పర్సనల్ విషయాలు చెప్పాలనో చెప్పకూడదో తెలియదు, కానీ నేను మొన్న నామినేషన్ వేయడానికి ఒక డేటా కావాలి. డేటా ఏంటంటే బ్యాంకు డిపాజిట్ ఓపెన్ చేయాలంటే ముందు నామినేషన్ అంటే బ్యాంకు డిపాజిట్ ఓపెన్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే నీ నామినీ అడ్రస్ కూడా కావాలి. మా వైఫ్ పేరు పెట్టిన, ఆమె పేరు లక్ష్మీబాయి. సో లక్ష్మీబాయి పేరు పెట్టిన సార్ మేడం డేట్ ఆఫ్ బర్త్ కూడా కావాలంటున్నారు. నాకు ఒక్కసారి గుండెల్లో రైలు పరిగెత్తి, నేను ఎప్పుడు మా వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ అడగలేదు, నాకు ఇప్పుడు ఆమెను అడగాలి. సో మేడం మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే సిగ్గుందా నీకు ప్రవీణ్ కుమార్ అన్నది మా వైఫ్. మీ వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా నీకు తెలియనంత సోయి లేకుండా నువ్వు బతుకుతున్నావని అన్నారు. నువ్వు ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆ పిల్లలు, ఆ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, లేకపోతే ఆ పోలీస్ ఉద్యోగం, ఈ పోలీస్ ఉద్యోగం, ఇప్పుడు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఆ యాత్ర, ఈ యాత్ర, అధికారం, ఎప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు గుర్తుపెట్టుకోలేదు అని మిత్రులను ఎందుకు చెప్తున్నా అంటే, రేపు మీరు నన్ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నుకున్న తర్వాత కూడా నేను మీ బిడ్డగానే ఉంటాను. మల్లు రవి లాగా శంషాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకోదు, నాకు అవసరం లేదు. నేను మీ సేవలో తరిద్దామని వచ్చింది. మీకు సేవ చేస్తే నా జీవితానికి ఇంకా అర్థం దొరికినట్టే మిత్రులారా, ఇంకా అంతకుమించి అవసరం లేదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, మీకు ఈ ముగ్గురు అభ్యర్థుల పోలికలు ఒక్కసారి చూడండి. ఒక మన నిరంజన్ రెడ్డి గారి పెళ్లి కొడుకు ఈయననే చూడండి స్వయంవరం అన్నాడు. ఇక మన బిడ్డకు స్వయంవరం చేయాలి, పెళ్లి కొడుకు ఈయననే చూడండి అని అంటారు వనపర్తి సభలో. సో ఇక పెళ్లి కొడుకు గురించి 2-3 విషయాలు మీరు తెలుసుకోవాలి. మీ బిడ్డ ప్రవీణ్ కుమార్ నలమలలో 8వ తరగతి వరకు కరెంటు లేకుండా చదివిండండి.
మా నాయన మా అమ్మ ఇద్దరు కూడా టీచర్లుగా ఇక్కడనే నల్లమల అడవుల్లో పనిచేసిండ్రు. అమరాబాద్ దగ్గర వెంకటేశ్వర్ల బావి నడిపల్లి అనే గ్రామాల్లో మేము ఈ డిండి నుంచి నడుచుకుంటూ పోయేటాం. అప్పుడు బస్సులు కూడా చక్కగా లేకుండా నిజం చెప్తున్నాం. హాజీపూర్ పోయి అక్కడ నుంచి నడుచుకుంటూ పోయేటాం. అలాంటి పరిస్థితిలో పుట్టి పెరిగిన వాడిని రోజుకు 16 గంటలు చదివి మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వెటర్నరీ సైన్స్ డిగ్రీ చేసి పీజీలో గోల్డ్ మెడల్ తెచ్చుకొని 3 సంవత్సరాలు కష్టపడితే నాకు ఐపీఎస్ వచ్చింది. మిత్రులారా, మా అక్కలు వదినలు మా బంధువులు చాలామంది ఇప్పటికి కూడా కంకర కూలీలే. ఇది వాస్తవాలు మీకు చెప్పాలి మిత్రులారా. ఇప్పటికి కూడా చాలామంది వాళ్ళ పిల్లలు నన్ను చూసి చాలామంది చదువుకున్నారు, కానీ ఇంకా పూర్తిగా వాళ్ళకు న్యాయం చేయలేకపోయినా ఇప్పటికి కూడా హైదరాబాద్లో నేను కిరాయి ఇంట్లోనే ఉంటున్నాను. నాకు సొంత ఇల్లు హైదరాబాద్లో లేదు. మిత్రులారా, నేను కట్టుకోలేక కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, బ్యాంకు లోన్ అడిగితే ఇస్తాడు. కట్టుకోలేక, ఇల్లు కట్టుకోలేక కాదు, కానీ ఇల్లు కట్టుకోవడానికి సమయం లేక నేను ఒక్క నిమిషం వేస్ట్ చేస్తే తండాల్లో గిరిజన బిడ్డలకు చిన్నగా ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు అవుతాయి. ఇది వాస్తవం. ఎంతోమంది బిడ్డలు ఎవరెస్ట్ ఎక్కాల్సిన బిడ్డలు పాతాళంలో తొక్కబడతారు, చిన్నతనంలోనే తల్లులు అవుతారు. నాకు ఇప్పటికి గుర్తుంది, డిండి దగ్గర ఒక తండాలో జ్యోతి అనే అమ్మాయి, 13 సంవత్సరాల వయసు. జ్యోతి అనే అమ్మాయి ఎంతో గొప్ప అథ్లెట్. ఢిల్లీలో ఉండే స్పోర్ట్స్ అకాడమీలో విపరీతంగా పరిగెడుతుంటే నేను అక్కడ పరశురామ్ అని ఒక కోచ్ ఉంటే ఆయన తీసుకొచ్చి ఆమెను, అరే ఈ అమ్మాయి బాగుంది అంటే, సార్ ఈ అమ్మాయి చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఉంది, ఎక్కడ తీసుకుపోదాం అంటే, సార్ ఈ అమ్మాయిని మంచి అథ్లెట్గా తయారు చేద్దామంటే లక్షల రూపాయలు పెట్టి ఆ అమ్మాయికి చక్కటి తర్ఫీదు ఇస్తే గోవాలో పోయి యూత్ అథ్లెటిక్ గేమ్స్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది మరి జ్యోతి. కానీ ట్రాజెడీ ఏంటంటే, ఒకరోజు హాలిడేస్కి అని పోయింది జ్యోతి. స్కూల్కు మళ్ళీ రాకపోతే ప్రిన్సిపల్స్ని పంపిస్తే ఎందుకు జ్యోతి రావడం లేదు స్పోర్ట్స్ అకాడమీ కంటే, జ్యోతి ఏడ్చుకుంటూ తన ఫోటో బట్టి పంపించింది. ఆమె మెడలో మంగళసూత్రం ఉంది 16 సంవత్సరాలకి. ఒక్కసారి ఆలోచించండి, మనం పని చేయకపోతే ఎంతో గొప్ప అథ్లెట్స్ పివి సింధు లాగా కావాల్సిన అమ్మాయిలు, సానియా మిర్జా లాగా కావాల్సిన అమ్మాయిలు, మన పేద బిడ్డలు వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళైనా పర్వాలేదు, ఆ బిడ్డలందరూ కూడా చిన్నతనంలోనే తల్లులు అవుతారు. ధనవంతులు మాత్రం ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ అవుతారు. ఆ పరిస్థితి రాకూడదని, ప్రతి నిమిషం కూడా విలువైనదని పొద్దున 9 గంటలకు ఆఫీస్కి వస్తే రాత్రి 11 గంటలకు ఇంటికి పెట్టండి మిత్రులారా. 100 మంది ఆఫీసుల్లో వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ టార్చ్ లైట్ వేసుకుంటా మొత్తం కూడా అడ్మిట్ అని రాసేవాళ్ళు. ఎందుకంటే ఒక్క సీటు వేస్ట్ అయిన కేసీఆర్ గారు ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ ఒక్క సీటు వేస్ట్ అయితే 1,20,000 రూపాయలు వేస్ట్ అయినట్టు. అందులో నుంచే ఒక డాక్టర్ పుట్టవచ్చు, అందులో నుంచే ఒక ఇంజనీర్ పుట్టవచ్చు, అందులో నుంచే ఒక లాయర్ పుట్టవచ్చు, అందులో నుంచే ఒక అగ్రికల్చర్ మినిస్టర్ పుట్టవచ్చు, అందులో నుంచే ఇంకొక ఎమ్మెల్యే పుట్టవచ్చు, అందులో నుంచే ఒక భగీరథ వైస్ చైర్మన్ పుట్టవచ్చు, అందులో నుంచే ఇంకొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పుట్టవచ్చు. నేను తలకొండపల్లి మండలంలో గట్టిపల్లపల్లి గ్రామానికి 2015 సంవత్సరంలో వచ్చిన. నిర్మల అనే ఒక అమ్మాయి చిట్టపోయినపల్లి జడ్చర్లలో సూసైడ్ చేసుకుంటే నరసింహ అనే ఒక పేరెంట్ కన్నీరు ముండీరుగా వెలిపిస్తుంటే, మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రవీణ్ ఏమైందో పోయి చూసి రాబో ఒకసారి, ఇంత ఘోరం ఎట్లా జరిగింది, ఒక అమ్మాయి అత్యంత అద్భుతంగా చదివే అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది ఒకసారి చూసి తల్లిదండ్రులు ఓదార్చి ఆ కుటుంబానికి ఏం కావాలంటే అది చేద్దామని ఆనాటి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు పంపిస్తే తలకొండపల్లి మండలంలో గట్టిపల్లపల్లికి నేను వచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆ రోజు నిజంగా నాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. కట్ చేస్తే వారం రోజుల క్రితం ఉగాది 9వ తారీఖు నాడు ఏప్రిల్లో ఇదే సంవత్సరం ఉగాది ఇక్కడ ఉండే పక్కన భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో శ్రీకాంత్ అనే ఒక అబ్బాయి జిబ్లక్పల్లి పోచంపల్లి మండలం, భూదాన్ పోచంపల్లి మండలంలో జిబ్లక్పల్లి గ్రామంలో ఆటో డ్రైవర్ మహేష్, రైతు కూలీ భార్య, వాళ్ళిద్దరికి మొదటి సంతానం శ్రీకాంత్ 6వ తరగతి చదివి నా కొడుకును డాక్టరో ఇంజనీరో చేద్దామని చెప్పి స్కూలుకు పంపిస్తే అక్కడ ఆర్ఓ ప్లాంట్ బంద్ అయి మినరల్ వాటర్ దొరకక పిల్లలందరూ కూడా బోర్వెల్ నీళ్లు తాగి
160 మంది పిల్లలు బోర్వెల్ నీళ్ళు తాగి దొరికిందేదో తిని వాళ్ళందరూ కూడా విరోచనాలు అవుతుంటే, వాంతులు బేదులు అవుతుంటే, విరోచనాలు అవుతుంటే అస్థి పంజరాల్లాగా మారితే 10వ తారీఖు నాడు వాంతులు మొదలైతే 12వ తారీఖు నాడు వరకు ఎవ్వరు వాళ్ళని పట్టించుకోలేదు. 6వ తరగతి పిల్లగానికి 9వ తరగతి పిల్లగాడు ట్యాబ్లెట్లు ఇస్తాడు. 2024వ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖు గురించి మాట్లాడుతున్నా. ఈ రోజుకి కరెక్ట్ 6 రోజుల క్రితం జరిగింది. 12వ తారీఖు నాడు మిరకిల్ అని ఒక హాస్పిటల్లో, చిన్న ప్రైవేట్ హాస్పిటల్లో 6 రోజుల తర్వాత అదృశ్యమైన ప్రిన్సిపల్ ఆదల బాధల వచ్చి ఆ పిల్లగాన్ని మిరకిల్ హాస్పిటల్లో పెడితే చావు బతుకుల్లో ఉంటే అమ్మో మనకేమవుతుందో రా బాబా అని చెప్పి 14వ తారీఖు నాడు 15వ తారీఖు నాడు రెయిన్బో హాస్పిటల్లో 90/60 బీపీ ఉన్నప్పుడు పిల్లగాన్ని పంపించి శవానికి ట్రీట్మెంట్ చేసినట్టు యాక్షన్ చేసిండ్రు. నేను ఒక్కటే మీకు చెప్తున్నా మిత్రులారా, మీరు ఓట్లు అడగడానికి పోతున్నారు కాబట్టి చెప్తున్నా మిత్రులారా, ఒక్క రోజు కూడా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, సాక్షాత్తు ఎవరో కాదు, సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆ పాలమూరు బిడ్డ అన్న రేవంత్ రెడ్డి గారు ఇదే తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ శవం అయితే కనీసం చూడడానికి కూడా రాలేదండి. కనీసం అధికారులను వాళ్ళ ఇంటికి పంపించలేదు. తల్లిదండ్రులను గాంధీ హాస్పిటల్ మార్చుల దగ్గర ఘోరంగా కొట్టి శవాన్ని తీసుకుపోయి పోచంపల్లిలో బలవంతంగా మరి ఖననం చేసిండ్రు. అంటే కనీసం ఈ పేద బిడ్డలకు శవమైన తర్వాత కూడా ఆత్మగౌరవ హక్కు లేదా? రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించాల మిత్రులారా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి పేద బిడ్డల గొంతుకగా మనం కావాలి. అప్పుడే మన జీవితాలకు మరి వాల్యూ దొరుకుతుంది మిత్రులారా. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. రైతుల గురించి పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను మళ్ళీ దాని గురించి చెప్పను. కానీ మిత్రులారా, నేను ఐపీఎస్లో జాయిన్ అయిన తర్వాత నేను ఒక్కడిని ఐపీఎస్ అయితే బాగుండదు, నాలాంటి పేద బిడ్డలందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలని 16 సంవత్సరాల తర్వాత పోలీసు ఉద్యోగాన్ని పక్కకు పెట్టి AK-47 పక్కకు పెట్టి నేను ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద బిడ్డలు చదువుకునే గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా వచ్చిన మిత్రులారా, దాదాపు 9 నుంచి 10 సంవత్సరాలు అక్కడ పనిచేసి 10 లక్షల మంది విద్యార్థులను గొప్పగా ప్రయోజకులు చేసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రులారా. మన యుద్ధ విమానాలు నడిపే పైలట్లు ఎప్పుడు కూడా ఉత్తర భారతదేశం నుంచి ఉంటారు, దక్షిణ భారతదేశం నుంచి ఉండరు, ఈ పేద వర్గాల నుంచి ఉండరు. పేద వర్గాలు కేవలం ఆటో డ్రైవర్లో, లేకపోతే DCM డ్రైవర్లో, క్లీనర్లో, లేకపోతే ఇంకేవో చేస్తున్నారు చిన్న ఉద్యోగాలు. ఈ బిడ్డలు ఎందుకు పైలట్లు కాకూడదని ఆనాడు కేసీఆర్ గారి పర్మిషన్తో చిన్న స్కూల్స్ను సైనిక్ స్కూల్స్గా మారుస్తే ఈరోజు 2 విద్యార్థులు 1300 కోట్ల రూపాయల విలువైన యుద్ధ విమానాలు 2 పేద విద్యార్థులు నడిపిస్తున్నారు మిత్రులారా. అప్నే గోర్మాట్ బేటీ మలావత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని 13 సంవత్సరాల వయసులో అధిరోహించింది మిత్రులారా. మన గోర్మాటి బిడ్డ, బంజారా బిడ్డ అగ్గిపెట్టె కొనుక్కోవడానికి 7 కిలోమీటర్లు కాలినడకన పోయి ఒక పాకాల తండా నుండి ఈరోజు ఆ బిడ్డ విమానాల్లో ఎక్కి ఎవరెస్ట్ విమానాల్లో ఎక్కి నేపాల్ పోయి, నేపాల్ నుంచి చైనా బార్డర్ దాటి టిబెట్కు పోయి, టిబెట్ నుంచి 17 మంది చనిపోతే కూడా భయపడకుండా ఆ శవాల మధ్యలో నడుచుకుంటూ పోయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మన బిడ్డ, గోరుమాటి బిడ్డ మలావత్ పూర్ణ. ఆమె వాపస్ వచ్చేటప్పుడు చైనా నేపాల్ బార్డర్ను అర్ధగంట పాటు క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేసిందో తెలుసా? ఆ బార్డర్లో పనిచేసే అధికారులందరూ ఒక్కసారి ఈ అమ్మాయితో ఫోటో దిగాలని అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. మన గోరుమాటి బిడ్డ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయింది మిత్రులారా. రేపు మీరు నన్ను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేస్తే ఇక్కడ ఉన్న పెద్దలందరి సహకారంతో, ఇక్కడ ఉండే పెద్దలందరి సహకారంతో రేపు ఢిల్లీ ప్రభుత్వంలో ఉండే ప్రతి పైసా, ప్రతి ప్రాజెక్టు, ప్రతి ప్రోగ్రాం, ప్రతి బడ్జెట్ను కూడా మన
అమన్గాల్ బిడ్డల కోసం, కడతాల బిడ్డల కోసం, తలకొండపల్లి బిడ్డల కోసం, కల్వకుర్తి బిడ్డల కోసం, చారకొండ బిడ్డల కోసం, అదేవిధంగా వంగూరు బిడ్డల కోసం, అదేవిధంగా చెప్పేట, అమ్రాబాదు, పదుర, వంకేశ్వరం, బల్మూరు, లింగాల, నాగర్ కర్నూలు, తెల్కపల్లి, అలంపూరు, గద్వాల, వనపర్తి, రేవెల్లి, కొల్లాపూరు, చిన్నంబాయి, పాంగల్లు, మరెన్నో ప్రాంతాల్లో బతుకుతున్న మనందరి బిడ్డల బతుకులు బాగు చేయడం కోసం కొట్లాడతాం మిత్రులారా. ఇప్పుడు ఉన్న ఎంపీలలాగా తిరుపతి లడ్ల కోసం లెటర్లు రాయం. ఇప్పుడు ఉన్న ఎంపీలలాగా నాకు ఏపీ భవన్లో ఇడ్లీలో ఎందుకు చట్నీలో ఉప్పు తక్కువ ఉందని నేను అడగను, అవసరం లేదు. ఇప్పుడున్న ఎంపీలలాగా మౌనవ్రతం వేయను. మన నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు గారు మౌనవ్రతం వేయడంలో వరల్డ్ రికార్డు. 222 రోజులు పార్లమెంట్ అటెండ్ అయితే ఆయన కేవలం అడిగిన ప్రశ్నలు 6 మాత్రమే, 6 నిమిషాలు మాత్రమే మాట్లాడిన ఆయన. మరి అడిగిండో లేకపోతే రైటింగ్ ఇచ్చిండో నాకు తెలియదు. 6 నిమిషాలు మాత్రమే మాట్లాడిన వ్యక్తి వాళ్ళ సుపుత్రుడు భరత్ ప్రసాద్. ఆయన ఏ విధంగా మనకు న్యాయం చేస్తాడో ఒకసారి ఆలోచించండి. 6 నిమిషాలు మాట్లాడే వ్యక్తి ఎన్ని చేయవచ్చు? అరే ఇక్కడ నుంచి అందరు వలస పోతున్నారు, సేల్స్ మెన్గా పనిచేస్తున్నారు, ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు, ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. చివరికి ఫార్మా కంపెనీలలో మందులు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పే ఇంజెక్షన్లు కూడా తీసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు మా బిడ్డలు. క్యాటరింగ్ కాంట్రాక్ట్లు చేస్తున్నారు. చదువుకుంటూ వెల్ఫేర్ హాస్టల్ నుంచి రాత్రి పండుగలుంటే, పబ్బాలుంటే, పెళ్ళిళ్ళుంటే ఆ డ్రెస్ వేసుకొని నెట్టి మీద టోపీ పెట్టుకొని పోయి రాత్రి పని చేస్తే వచ్చే 600 రూపాయలతోని పొట్ట నింపుకుంటూ చదువుతూ తల్లిదండ్రుల పేదరికం గురించి ఆలోచిస్తున్న ఆ బిడ్డల గురించి ప్రశ్నలు అడగాల. కానీ మౌనవ్రతం ఇస్తే ఎట్లవుతుంది ఒక్కసారి ఆలోచించండి. జీతం ఎందుకు వస్తుంది? గవర్నమెంట్ 1,00,000 రూపాయల జీతం ఇస్తున్నది, ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి అవన్నీ ఎందుకు ఇస్తున్నది గవర్నమెంట్? మౌనవ్రతం వేయడం కోసమేనా? ఈరోజు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఆయన ర్యాంక్ ఎంతో తెలుసా? 12వ ర్యాంక్ అండి. 17 మంది ఎంపీలుంటే 12వ ర్యాంకులో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కావడానికి అర్హుడేనా? బిల్కుల్ కాదు మిత్రులారా. అందుకరికే అర్జెంటుగా ఆయనని గద్దె దించాలంటే నాగర్ కర్నూల్లో భారత రాష్ట్ర సమితి గెలవాలి, భారీ మెజారిటీతో గెలవాలి మిత్రులారా, భారీ మెజారిటీతో గెలవాలి. అంతే తప్ప ఇవాళ ఉప్పల వెంకటేష్ అన్న రాలేదు, గోలి సీనన్న రాలేదు, విజితాక్క రాలేదు, లేకపోతే జయపాల్ యాదవ్ అన్న రాలేదు, లేకపోతే అది రాలేదు, లేటుగా వచ్చిండ్రు, లేకపోతే మాకు ఎవరు ఫోన్ చేస్తారు, అవన్నీ బొట్టు పెట్టి ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. మీరే ప్రవీణ్ కుమార్, మీరే కేసీఆర్లు, మీరే నిరంజన్ రెడ్డి, అంతా మీరే. మీకోసమే ఈ పోరాటం జరుగుతూ ఉన్నది. లేకపోతే ఆచార్య అబద్ధాలు చెప్తాడు, ఇంటింటికి పోతాడు. అమ్మో ఇది మొన్న నిరంజన్ రెడ్డి గారు చాలా మంచి ఉపన్యాసం ఇచ్చిండు. అరే 2000, 3000, 4000, 5000 సంవత్సరాల నుంచి ఈ భారత ఉపఖండంలో హిందూయిజం ఉన్నది రా విధవల్లారా. మీర్యాల కొత్తగా వచ్చి హిందూ అని మీరు ఈరోజు హిందూ ధర్మ రక్షణ అంటున్నారు. మేము ఎప్పటి నుంచో హిందువులం, మీకన్నా గొప్పగా ఈ హిందూ ధర్మాన్ని రక్షించుకున్న చరిత్ర మాకున్నది. మీరు ఈరోజు వచ్చి హిందువులను మళ్ళీ మోసం చేయడం కోసం ఇంకో కొత్త డ్రామాకు తెరదీస్తున్నారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మిత్రులారా, ఈ ప్రాంతంలో ఉండే బిడ్డలు వీళ్ళందరూ కూడా మరి చాలా గొప్పగా చదువుకుంటారు. వాళ్ళ మనసులను పాడు చేస్తున్నాడు ఈ ఆచారి. మరి ఆచారికి బుద్ధి చెప్దామా ఈసారి? గట్టిగా దోనో హాత్ ఖడా కర్కే బోలో. మరి దశరథ్ నాయక్ అన్న ఆచారికి బుద్ధి చెప్దామా? కడతాలలా చెప్దామవుతా? బరాబర్ చెప్పాలి. చెప్పలేదన్న మీరు చెప్పండి. ఆచార్య బుద్ధి చెప్దామవుతా? బరాబర్ చెప్పాలి. ఆచార్య అన్న అసలైన హిందూ ధర్మాన్ని, అన్ని ధర్మాలను, ముస్లిం ధర్మాలను, క్రైస్తవ ధర్మాలను రక్షించే నాయకులు ఈ వేదిక మీద ఉన్నారు. मेरे प्यारे मुसलमान भाइयों, आप लोगों से मैं यही मन से मैं बहुत प्यार और मोहब्बत से आपको एक गुजारिश कर रहा हूँ. भारत के जान से सुनिए, ध्यान से सुनिए. भारत के दस्तूर, बाबा साहब अम्बेडकर के जरिए जो लिखा हुआ दस्तूर,
आज नरेंद्र मोदी जी की वजह से, अमित शाह जी की वजह से खतरे में है। दस्तूर बदलने वाले हैं। भारतीय जनता पार्टी 400 सीट मांग रही है। भरत प्रसाद को जिताने के लिए बोल रही है। भारतीय जनता पार्टी भरत प्रसाद को जिताओ और कई बंदों को जिताओ, 400 सीट हमें दे दो, हम दस्तूर को माफ कर देंगे, नया दस्तूर लागू में लाएंगे और देश में दंगा फसाद शुरू करेंगे। यही तो नारा है ना मोदी का। ये नारा को बंद करना है। उसके लिए हम आने वाले मई 13 तारीख को कार के निशान पे आंख बंद करके जोर से दबाना है। भाइयों मेरे बात सुनो, कांग्रेस सही लोग, आप लोग कई लोग अपने मिल्लत में कई लोग नादानी से, अरे कांग्रेस बहुत संघर्ष कर रही है बीजेपी के खिलाफ करके, नादानी से आप लोग यकीन कर रहे हैं। लेकिन बहुत बड़ा मोदी का भक्त कौन है? तेलंगाना के वजीर आलम रेवंत रेड्डी साहब, बहुत बड़ा मोदी के भक्त। परसों दिल्ली में आपकी अदालत का प्रोग्राम में क्या कहा रेवंत रेड्डी ने? अरे डालो मोदी को वोट डालो। अरे कांग्रेस का वजीर आलम दिल्ली में बैठता है और मोदी जी को वोट डालने के लिए कहता है। क्या यकीन करेंगे कांग्रेस को? यकीन करेंगे कांग्रेस को? बिल्कुल नहीं। बाबरी मस्जिद का मसला किसका हुकूमत में शुरू हुई? कांग्रेस के हुकूमत शुरू हुई। दंगे फसाद किसके हुकूमत में ज्यादा हुई? हजारों मुसलमानों का मौत किसके हुकूमत में हुई? कांग्रेस के हुकूमत हुई। कैसे हम ये कांग्रेस, ये झूठे कांग्रेस को, ये लुटेरा कांग्रेस को कैसे यकीन करे? इसीलिए मैं आप लोगों से हाथ जोड़ के गुजारिश कर रहा हूं, आने वाले दिनों में कृपया दस्तूर के हिफाजत के लिए, संविधान के हिफाजत के लिए, बाबा साहेब का सोच का हिफाजत के लिए कृपया कार के निशान के दबाए। माननीय केसीआर जी ने पहले बहुत सारे बार बोला, गंगा जमुना की तहजीब तेलंगाना में लागू है। ये तहजीब को हिफाजत करना अपना फर्ज बनती है। इसीलिए आज से 22 दिन है, मई 13 तारीख तक आप लोगों में से ఎవ్వరు కూడా నిద్రపోవద్దు। రాత్రింబవళ్ళు ఇళ్ళ దగ్గరికి పోవాలి, సోషల్ మీడియా యాక్టివేట్ చేయాలి। మీకు ముగ్గురు అభ్యర్థుల పోలికలున్న పాంఫ్లెట్ మీకు ఇవ్వబడుతుంది। అది తీసుకొని పాంఫ్లెట్లు తీసుకొని ఇంటింటికి పోయి, అమ్మా అయ్యా ఇంతకుముందు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు మనకి ఎంత ద్రోహం జరిగింది 4 నెలల్లో అవన్నీ చెప్పడం జరిగింది। కేసీఆర్ గారి పాలన జరిగిన లాభాల గురించి చెప్పి, ఇప్పుడు జరుగుతున్న గ్యారంటీల గారడీ గురించి చెప్పి, వాళ్ళ బాధలు అర్థం చేసుకొని పుట్టల తలకాయ పెట్టి, అవసరం అనుకుంటే పాదాభివందనం చేసి, అవసరం అనుకుంటే నుదిట్లో తిలకం పెట్టి, అవసరం అనుకుంటే గడ్డం పట్టుకొని ఏదైనా చేసి, దయచేసి ఒక్కసారి మీరు ఏ కోపంతో వేసినరో, ఏ మత్తులో వేసినరో తెలియదు కానీ ఈసారి దయచేసి మన భారతదేశం బాగుండాలంటే, తెలంగాణ ప్రయోజనాలు రక్షించబడాలంటే, తెలంగాణలో ఉండే రైతుల కష్టాలు పోవాలంటే, తెలంగాణలో ఆటో డ్రైవర్ల కన్నీళ్లు తొడవబడాలంటే, తెలంగాణలో మహిళల జీవితాలు బాగుండాలంటే, మరి ముఖ్యంగా విద్యార్థుల ప్రాణాలు బాగుండాలంటే ఒక్కసారి కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పాలనుకున్నాను। అంతవరకు నిద్రపోవడం లేదు। మీరందరూ నాకు తెలిసి చాలామంది మీరు హైదరాబాద్లో ఉంటారు, దయచేసి క్షమించాలి, కానీ నాలాగా మీరు కూడా ఒక రూమ్ తీసుకొని ఇక్కడే ఉండడు। నేను మునుగోడు బై ఎలక్షన్లలో మాకు రూమ్ దొరకకపోతే అగ్గిపెట్ట లాంటి చిన్న రూమ్లో ఉన్నాను। నా వెంబడిన వాళ్ళందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు, గన్మెన్ ఏమో వరండాలో వండుకుంటాను। మునుగోడు బై ఎలక్షన్లో నేను అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీలో ఉంటే, మిత్రులారా నేను ఒక్కరోజు కూడా ఇంటికి పోలే। మునుగోడు చౌటిపల్లి నుంచి వస్తే గంటలు రావచ్చు ఓఆర్ఆర్ ఎక్కిన ఉంటే। ఇక ఓఆర్ఆర్ మనకు ఓఆర్ఆర్ ఒక అందుకు మంచిది, ఒక అందుకు చెడ్డది। ఓఆర్ఆర్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ రోడ్ చాలా ఈజీ అయింది। నాది ఒక్కటే రిక్వెస్ట్, ఈ 22 రోజులు మరొక్కసారి మన పార్టీకి పునర్వైభవం రావాలంటే, నిజం చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ 22 రోజులు ఆ హైదరాబాద్ సుఖాన్ని ఒక 2 నిమిషాలు త్యాగం చేద్దాం అవుతా? 2 చేతులు ఎత్తియపురే బరాబర్ చేయాలి। పొద్దున 6 గంటలకు పోవాలి, 6 గంటలకు పోయి రాత్రి మళ్ళీ 11 గంటలకు రావాలి। పెద్దలు జైపాల్ యాదవ్ గారు 24వ తారీఖు నాడు మనకు
మరి అమన్గల్లు, కడతాల, మాడుగుల, తలకొండపల్లి ఈ ప్రాంతాల్లో చరిత్రాత్మకమైన దానితో ఆచారి ఏరియా వదిలిపెట్టి అబద్ధాలు చెప్పడం మాని పారిపోవాలి. అంతవరకు మనం కూడా నిద్రపోవద్దు మిత్రులారా, అబ్బర్ నిద్రపోవద్దు మిత్రులారా. అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదంతో 25వ తారీఖు నాడు పబ్లిక్గా 3వ సెట్ నామినేషన్ నేను మరి నాగర్ కర్నూలులో దాఖలు చేస్తున్నాను. పెద్దలు కేటీఆర్ గారు దానికి ముత్తైదుగా వస్తున్నారు. దయచేసి దానికి స్వచ్ఛందంగా సర్ది మీరే కట్టుకోండి, నీళ్లు మీరే తెచ్చుకోరా చెప్పండి భయ్. రోడ్డు మంచిగా ఉన్నది, కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు రోడ్డు ఎక్దం జబర్దస్త్ ఉన్నది. ఇప్పుడు మంచిగా మోటార్ సైకిల్ మీద సర్ది కట్టుకొని రాండి, మంచిగా నీళ్లు తీసుకొని రాండి, మంచిగా వచ్చి ఆ ర్యాలీల వల్ల ఒక్క దెబ్బకు నాగర్ కర్నూలు నామినేషన్ ర్యాలీ దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్ మొత్తం ఖతం కావాలి మిత్రులారా. బీజేపీ వాళ్ళు పారిపోవాలి. అందుకనికే మిత్రులారా ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. 2 చేతులు ఎత్తండి. కారు గుర్తుకే.